వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. మనము ఈ పాస్ట్ టెన్స్ సిరీస్లో ఇది 4వది. పాస్ట్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్ అనేది మనం కంప్లీట్ చేసాము. ఈ రోజున మనము పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకసారి మనం ముందున్నటువంటి పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్కి వెళ్ళినట్లయితే, పాస్ట్ పెర్ఫెక్ట్లో మనకి 2 పనులు జరిగినప్పుడు ఏ పని ముందు జరిగిందో మనం తెలియజేయడానికి పాస్ట్ పెర్ఫెక్ట్ని ఉపయోగించాం. అంటే పాస్ట్ పెర్ఫెక్ట్లో ఒక పని ఇంకొక పనికి ముందు కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఉదాహరణకి మనం తీసుకున్న ఉదాహరణలో చెప్పుకోవాల్సిస్తే, వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నేను స్టేషన్కి వెళ్ళాను, అంతకుముందే ట్రైను స్టేషన్ని వదిలేసింది అనేసి మనం ముందు పాస్ట్ పర్ఫెక్ట్లో నేర్చుకున్నాం. అంటే ఆ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నటువంటి ముందున్నటువంటి యాక్షన్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ముందున్నటువంటి యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆ యాక్షను కంటిన్యూ అవడమే మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం నేర్చుకుంటాం. అంటే మనం వెళ్ళినప్పుడు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే అది కంప్లీట్ అయిపోయింది, ఇది జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం ఉపయోగిస్తాం. యూసేజ్లో మనం చూసుకుంటే, మనం ముందు స్ట్రక్చర్ మనం ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ హ్యాడ్ అని, హ్యాజ్ హ్యావ్ వచ్చినా కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ అనే రెంటికి హ్యాడే వస్తుంది. హ్యాజ్కైనా హ్యావ్కైనా పాస్ట్ టెన్స్ హ్యాడే కాబట్టి. సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ బీన్ అనేది ఇక్కడ చేరింది. తర్వాత V1 ప్లస్ ఐఎన్జి, V1 పెట్టి దానికి ఐఎన్జి చేర్చాల్సి ఉంది కంటిన్యూషన్ కాబట్టి. తర్వాత ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటో అది మనం పెడతాం. దీని యూసేజ్ మనం చూసుకున్నట్లయితే, టు టాక్ అబౌట్ ఏ సిచ్యువేషన్ ఆర్ అన్ యాక్టివిటీ. ఒక సిచ్యువేషన్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఏదైనా జరుగుతున్న పనిని మనము దట్ హ్యాడ్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్, పాస్ట్లో జరుగుతూ ఉంటుంది, ఆగలేదు. ఆగితే మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించాం. ఒకటి జరుగుతూ ఉంటుంది గతంలోనే. బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్ టుక్ ప్లేస్, ఇంకొక యాక్షన్ జరగక ముందు అది జరుగుతూ పోతూ ఉంటుంది. అంటే ఈ యాక్షన్ జరిగినా కూడా అది కంటిన్యూ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. సీత హ్యాడ్ బీన్ డాన్సింగ్, సీత అంతకు ముందు నుంచి డాన్స్ చేస్తూ ఉంది. వెన్ ఐ మెట్ హర్, నేను కలిసినప్పుడు ఆమె అంతకు ముందు నుంచి డాన్స్ చేస్తూ ఉంది. నేను ఆమెను కలిశాను, ఆమె అంతకు ముందు నుంచే డాన్స్ చేస్తూ ఉంది. ఎప్పుడు మొదలుపెట్టిందో మొత్తానికి నేను వెళ్ళినా చేస్తూనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా డాన్స్ చేస్తూనే ఉంది. నేను వెళ్ళినప్పటికి కూడా డాన్స్ ఈజ్ కంటిన్యూయింగ్. సో అలా కంటిన్యూ అవుతున్న పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్తాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం చూస్తే, సీత హ్యాడ్ బీన్ డాన్సింగ్ వెన్ ఐ మెట్ హర్. నేను ఆమెను కలిసినప్పుడు, నిన్నో మొన్నో ఎప్పుడైనా నేను ఆమెను కలిసినప్పుడు ఆమె అంతకు ముందు నుంచి డాన్స్ చేస్తూనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను ఆమెను కలిసినప్పుడు ఆమె అంతకు ముందు నుంచే డాన్స్ చేస్తూ ఉంది. ఎప్పుడైనా మన తెలుగులో మనం ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు, నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు అంతకు ముందు నుంచే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉన్నారు అని చెప్పదలిచినప్పుడు ఈ టెన్స్ మనకు అనేది ఉపయోగపడుతుంది. మరొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, అతను అంతకు ముందు నుంచే ఒక స్టోరీ రాస్తున్నాడు స్టోరీ. నేను వెళ్ళేటప్పటికి రాస్తూ ఉన్నాడంటే అంత ముందే మొదలుపెట్టాడు. నేను వెళ్తున్నప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. అది ఆ స్టోరీ రైటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్పాం. వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, అతను స్టోరీ రాస్తూ ఉన్నాడు. అంత ముందే మొదలుపెట్టాడు, ఇంకా కంటిన్యూ అవుతుంది. నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఒక కథని రాస్తూ ఉన్నాడు, అంతకు ముందు నుంచే రాస్తూ ఉన్నాడు. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, రాస్తూ ఉన్నాడు కాబట్టి కొనసాగుతూ ఉంది. అలాంటి సందర్భాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్తాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఐ సా హర్, నేను ఆమెను చూసినప్పుడు, షీ హ్యాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతూ ఉంది. అంత ముందే పాటలు పాడడం మొదలుపెట్టింది. నేను వెళ్ళేసరికి పాడుతూ ఉంది, అంటే అంత ముందే మొదలుపెట్టింది. కాబట్టి అంత ముందే మొదలుపెట్టమని కొనసాగిస్తూ ఉంది. వెన్ ఐ సా హర్, షీ హ్యాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్, నేను చూసినప్పుడు ఆమె పాడుతూ ఉంది. అంత ముందే మొదలుపెట్టింది, అంతకు ముందు నుంచి ఆమె పాడుతూనే ఉంది. నేను ఆమె చూసినప్పుడు
ఆమె అంతకు ముందు నుంచే పాడుతూ ఉంది, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. నేను వెళ్ళి చూశాను, పాడుతూ ఉంది, అంతకు ముందు నుంచి పాడుతుంది, ఇంకా పాట కొనసాగిపోతూ ఉంది. అలాంటి సందర్భాల్లో మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాము. కంప్లీట్ అయిపోతే మనము పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాము. ఆ పనే కంటిన్యూ అయితే మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్తో వాడతాం. అంటే గతంలో మనం వెళ్ళేసరికి, మనం చూసేసరికి ఒక పని ఒక వ్యక్తి చేస్తూ ఉంటే, మనం వెళ్ళినప్పటికి కూడా కొనసాగుతూ ఉంటే, ఆ పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్తాం. ఇక్కడ ఈ 3 ఉదాహరణల ద్వారా మనం ఆ టెన్స్ నేర్చుకున్నాము. తెలుగులో కూడా ఒకసారి మనం కంపేర్ చేస్తే ఎక్కడ ఏ సందర్భంలో మనం మాట్లాడతాము ఈ టెన్స్ అంటే, నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంది, లేదంటే ఆమె ఆల్రెడీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది, లేదంటే అంతకు ముందు నుంచి ఆమె తన పనిలో ఉంది, అంతకు ముందు నుంచి పాట పాడుతూ ఉంది, అంతకు ముందు నుంచి ఏవో పనుల్లో ఉంది, అంతకు ముందు నుంచి ఆమె నోట్స్ రాస్తూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మనము ఈ టెన్స్ని ఉపయోగించాలనేది ఒక్కసారి మనం తెలుగుతో మనం కంపేర్ చేసి నేర్చుకున్నప్పుడు, ఈ టెన్స్ని మనం తెలుగు ఆ సందర్భాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అలాంటి మాట్లాడే సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ టెన్స్ ఇది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ సందర్భాల్లో మనం ఈ టెన్స్ని మనం చక్కగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ టెన్స్కి సంబంధించి మరిన్ని ఎగ్జాంపుల్స్ మనం రాసుకున్నట్లయితే మరింత బాగా మనకి తెలుస్తుంది. ఈ టెన్స్ని మనము ఆయా సందర్భాల్లో మనము చక్కగా వాడగలుగుతాం. ఆ సందర్భాల్లో ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చినట్లయితే మనం తెలుగు మాట్లాడినప్పటికీ కూడా తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి. మన ఎక్సర్సైజ్ పరంగా మనం ఆలోచిస్తే మనం తెలుగులో మాట్లాడినప్పటికీ దీన్ని ఇప్పుడు నేను చెప్పిన విషయం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది అని దాన్ని ఒకసారి మనము ఇంగ్లీష్లో కూడా అనుకున్నట్లయితే మన స్పోకెన్ ఇంగ్లీష్ చాలా స్ట్రెంగ్తెన్ అవుతుంది, మన ఫ్లూయెన్సీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. తర్వాత మరొక విజ్ఞప్తి ఏంటంటే, విన్నపం ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వారికి నచ్చితే మరిన్ని మంచి వీడియోస్, మరిన్ని ఈ గ్రామర్ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. చాలా గ్రామర్ ఉంది చెప్పుకోవాల్సింది. ఈ చెప్పుకోవాల్సిన గ్రామర్ మనం చెప్పుకునే క్రమంలో చూసిన వారు ఎవరైనా చూసి నన్ను ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుందని నేను అందరికీ కూడా మనవి చేస్తూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.